విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం అందటం లేదు. సుమారు 18% స్కూళ్లలో పిల్లలకు 4 ముద్దలు వడ్డించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్టు విద్యాశాఖ సోషల్ ఆడిట్ 2024 నివేదికలోనే వెలుగు చూశాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులకు వారంలో 3 రోజులు కోడిగుడ్లు ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని చోట్ల 2 మాత్రమే అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తం 21.2% మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినటం లేదని తేలింది. రాష్ట్రంలోని 42% స్కూళ్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు కూడా అందటం లేదని సోషల్ ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. చాలా మంది విద్యార్థులు తమ ఇండ్ల నుంచే మంచినీటిని తెచ్చుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 45% స్కూళ్లకు నల్లా కలెక్షన్లే దిక్కయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వ బడుల్లో తాగునీటి వసతులను మెరుగుపరుస్తారని, విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందిస్తారని అభినవ్ భారత్ తరపున ఆశిస్తున్నాం.